బ్యాడ్ న్యూస్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. గుడ్ న్యూస్ సినిమా తీసినటువంటి వ్యక్తుల నుంచి బ్యాడ్ న్యూస్ అనే సినిమా రావడం ఒక విశేషం. 2 గంటల 22 నిమిషాల కామెడీ సినిమా ఇది. యూఏ సర్టిఫికేట్తో వచ్చిన ఈ సినిమా 19 జూలై 2024న విడుదలైంది. యూఏ సర్టిఫికేట్ వచ్చినా కూడా ఈ సినిమాలో మరి వెజిటేరియన్ సినిమా అనుకోవడానికి వీల్లేదు. అసలు కథే పూర్తిగా నాన్ వెజిటేరియన్ సినిమా. ఇందులో హీరోయిన్ తృప్తి దుమ్రి, ఆమె ఇంతకుముందు మనకి తెలుగు డైరెక్టరు సందీప్ వంగ యానిమల్ సినిమాలో పూర్తి నగ్నంగా నటించిన సంగతి తెలిసింది. అందులో మనకు ఎక్కువ పార్ట్స్ చూపించకుండా అలా చూపించినా కూడా ఆమె నగ్నంగా ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. తృప్తి దుమ్రి ఇందులో పిరుదులు చూపిస్తూ 2 పీస్ వేసింది. ఓ పాటలో బాగా గ్లామర్గా కనబడుతుంది మనకి. 19 జూలై 2024న విడుదలైన ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, బ్యాడ్ న్యూస్ ఈజ్ ఏ బిజారే రేర్ కామెడీ అబౌట్ హెట్రో పెటర్నల్ సూపర్ ఫెకండేషన్. అంటే ఈ కండిషన్ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులు ఒకే లేడీని దిగినప్పుడు ఒకతను స్పర్ము, ఇంకొక అతను స్పర్ము, 2 స్పర్ములతో ఒకేసారి ఆమె గర్భం దాల్చడం అనేది వెరైటీ కథ ఇది. అంటే ఇతను దిగితే పుట్టాడా, అతను దిగితే పుట్టాడని కాకుండా రెండు కూడా స్పర్మ్స్ ఇదయ్యి ఇద్దరు పిల్లలు, ఇతను కూతురు అతని కూతురు, 2 కూతురులు, అంటే ఇద్దరు తండ్రులు ఒక తల్లి అనమాట. వినడానికి చాలా అసహ్యంగా అనిపించేటటువంటి ఈ సినిమా తీస్తే దీనికి యూఏ సర్టిఫికేట్ చేయడం ఇంకొక విశేషం. అంటే పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడాల్సిన సినిమా అట ఇది. A twist of fate leads to the Saloni Bagga's twin pregnancy, being fathered by both Akhil Chadda and Gurpreet Pannu, setting off a chaotic rivalry of her love and their children. As Akhil and Gulbir vie for Saloni's affections, chaos ensues అనేది ఈ యొక్క సారాంశం ఈ సినిమాకి. ఇక విక్కీ కౌశల్ మనకి ఎంతో అద్భుతమైన బహదూర్ అనేటువంటి గొప్ప సినిమాలో యాక్ట్ చేసినటువంటి అతను. మొదటి బార్డర్ సినిమా ఒకటి ఈ మధ్య వచ్చినటువంటి, ఆ బార్డర్ తప్పించుకుని షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా ముఖ్యమైన వేషం వేసిన విక్కీ కౌశల్. సో అతను చేసినటువంటి అఖిల్ చెద్దా క్యారెక్టర్ ఈ సినిమాకి సూపర్గా అనిపిస్తుంది. తృప్తి ధిమ్రి ఈ సినిమాలో సలోని బగ్గాగా మొట్టమొదలు పెళ్లి కొడుకు ఇంత మంచి ఇక్కడ దొరుకుతాడు ఇక్కడ అనగానే మంచి హైట్ అడుగులోతున్నటువంటి అమితాబ్ బచ్చన్ లాగా హైట్ లాగా ఉన్నటువంటి విక్కీ కౌశల్ కనబడతాడు. అమీ విర్కు ఈయనను వదిలిసేసిన తర్వాత అమీ విర్కుతో తగులుకుంటుంది. గుర్బీర్ పన్ను అతని పాత్ర పేరు. నేహా దూపియా స్పెషల్ రోల్ చేసిన ఈ సినిమాలో షీబా చెద్దా, తర్వాత ఫైజల్ రషీద్ డాక్టర్ బవేజాగా అతను వీళ్ళకు ఫర్క్యులేషన్ చేసేటువంటి డాక్టర్గా నటిస్తాడు. తర్వాత ఆనంద్ తివారీ డైరెక్టర్గా ప్రొడ్యూసర్ అయినటువంటి ఈ సినిమాకి ఇంకా ప్రొడ్యూసర్స్ హీరో జోహారు, తర్వాత కరణ్ జోహారు, అపూర్వ మేహతాలు నిర్మాతలు కాగా, ఈషితా మోయత్రా అనేటువంటి అడల్ట్ సబ్జెక్టుకు లేడీ రైటర్ కావడం ఇంకొక విశేషం. తరుణ్ డుడేజా అని ఇంకో రైటర్ కూడా ఉన్నాడు ఈ సినిమాకి. అన్ను మలిక్ మరి ఈ సినిమాకి సంగీతం చేసిన ఈ సినిమాలో బాస్కో ఖీజర్ కొరియోగ్రఫీ, జావేద్ అఖ్తర్ పాటలు, షాన్ మొహమ్మద్ ఎడిటింగ్ ఇవన్నీ కూడా సహకరించి ఈ సినిమాను ఒక బ్యాడ్ న్యూస్ అనే సినిమాను ఒక గుడ్ న్యూస్ సినిమా లాగా చేశాయి. సో తృప్తి దిమ్రి ఈ సినిమా మ్యాక్సిమం కష్టపడింది బాగా విప్పి చూపించడానికి. సో ఇందాక చెప్పినట్టుగా ముద్దులైతే పిచ్చి కిస్సులు ఉన్నాయి ఈ సినిమాలో. అవి బాగా సెన్సార్ కట్లు పడ్డాయి. అయినా కూడా మనకి బాగా మనలో కదలికి వచ్చే లెవెల్లో ఉంటుంది. సో అంత ఓపెన్గా ముద్దులు పెడుతుంది తృప్తి దిమ్రి విక్కీ కౌశల్ మధ్య. సో చూపించడం కూడా ఇందాకే చెప్పినట్టుగా స్క్రీన్ టైట్లో మొత్తం పిరుదులంటే ఆల్మోస్ట్ సగం బయటగానే ఉంటాయి. సో ఇందులో కథ ఏంటంటే, ఒక అమ్మాయి ఇతను ఇష్టపడి తర్వాత పెళ్లి చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత అతనితో వేసుకొని ఆ పిల్లలు కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ అతను ఇద్దరు విడిపోతారు. ఎందుకంటే ఎప్పుడు ఇతని తల్లిని ఫోన్ అటెండ్ చేస్తుంటాడు, ఫోన్ ఫోబియా ఉంటుంది. ఆ తల్లి ఎప్పుడు ఇతని ప్రేమలో ఆఖరికి వీళ్ళిద్దరు వేసుకునే టైంలో కూడా, అంటే వీళ్ళు శోభన టైంలో కూడా తలుపు కొట్టి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఇక్కడే ఉండరాదు నువ్వు మా దగ్గర అని చెప్పి తల్లిని అంటాడు కోపంగా. తల్లి పారిపోతుంది. ఆ తర్వాత రెగ్యులర్గా ఆమె ఫోన్లు చేస్తుంటే వీళ్ళకి ఎక్కడ హనీమూన్కి వెళ్ళినా కూడా ఆమె తల్లి ప్రేమను తట్టుకోలేక తిరుగుతుంటే నీళ్ళలో పడేస్తుంది ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత భార్య తృప్తి దిమ్రి, అంటే సలోని పాత్రధారి బగ్గా సలేనా అనే ఆమె. సో లాస్ట్కి ఏంటంటే ఇంకా ఈ మొద్దు అనుకున్నతో అమ్మి వీరుకుతో ఈమె మళ్ళీ అతన్ని ఇష్టపడి అతనితో చేసుకుంటుంది. ఈమెకు ఒక డాక్టర్లో ఆమెకి ఒక కుక్గా పేరు తెచ్చుకొని అక్కడ ఒక అవార్డు, ఒక ఆస్కర్ అవార్డు లాగా అక్కడ కుక్ కూడా ఒక అవార్డు ఉంటుంది. దానికి ట్రై చేస్తే ఇతని యొక్క లవ్లో కొంచెం ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆన్సర్ సరిగా వేయలేక ఓడిపోయి లాస్ట్ చివరి గెలుస్తుంది. అప్పటికే ఇప్పుడు ఇతను వేసాడు, అతను వేసాడు. ఎవరు మన గుర్బీర్ పన్ను పాత్ర చేసినటువంటి అమ్మి విర్క్ అనే పాత్రధారి చేశాడు. విక్కీ కౌశల్ ఆయన చేసిన పాత్ర అఖిల్ చెద్దా, అతను ఇద్దరు కలిసి చేశారు. కాబట్టి ఎవరు తండ్రి అనేది టెస్ట్ కోసం పేరెంటల్ టెస్ట్కి వెళ్తే ఇతను బస్కిల్ తీసి అది తీసి నాది ఇంత స్ట్రాంగ్ ఉంది, నాది అంత స్ట్రాంగ్ ఉంది, నాది ఇంత పొడుగు ఉంది, అంత పొడుగు ఉంది అని చెప్పుకుంటాడు. సో అదంతా కాదు, మీరు యాక్చువల్లీ టెస్ట్ చూడాలంటే టెస్ట్లో చూసేసరికి ఇద్దరు ఫాదర్స్ అని చెప్పి బయట విదేశాల్లో కూడా కన్ఫర్మ్ చేసుకొని మరి మీ ఇద్దరు ఫాదర్స్ అని తెలిస్తే ఇద్దరు పాపలు పుడితే అప్పుడు
వీళ్ళకి ఏం చేద్దామని చెప్పి దీంట్లో ఉంటే ఈయనకు ఆల్రెడీ మొదలు ఒక వదిలిపెట్టిన వైఫ్ ఉంటుంది ఇతనికి అమ్మి విర్క్కి అంటే గుర్బీర్ పన్నుకి. ఆమె చివరిలో కలుసుకుంటే వాళ్ళిద్దరూ జంటగా ఒకటైపోతే మళ్ళీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళు కలిసి జీవితం సాగించడము, తల్లి అందరూ సంతోషపడడం, ఇది అక్కడ జరిగినటువంటి కథ. సో వినడానికి మాత్రం దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒక లేడీ ఇద్దరితో గర్వం కాల్చింది అనేటువంటి భారతీయ సంస్కృతికి పూర్తి భిన్నమైనటువంటి ఈ కథని ఆనంద్ తివారీ తీసుకొని అందులో కూడా హీరో జోహార్ లాంటి లేడీ ప్రొడ్యూసర్ ఇట్లాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయడం, అట్లాగే ఇషితా మొయిత్రా లాంటి ఒక రైటర్ ఇంకొక లేడీ రైటర్గా ఉండడం, అందులో ఈమెకి ఆల్మోస్ట్ పిల్లలు సగం కనబడేలాగా తృప్తి దిమ్రిని చూపించడం, లిప్ కేసులు కూడా ఇందాకే చెప్పినట్టుగా చాలా సెక్సీగా పెట్టడము, ఇద్దరు వేస్తే పుట్టిన పిల్లలు ఇద్దరు పుట్టారని చెప్పేసి ఒక ఇద్దరు పేరెంటల్ అనేటువంటి ఒక వెరైటీ కాన్సెప్ట్ ఎక్కడెక్కడో జరిగిన అరుదైనటువంటి కథని అంటే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారనేది బ్యాడ్ న్యూస్ అయింది నిజంగా. సో దీన్ని హెట్రో పెటర్నల్ అంటారంట. సూపర్ ఫెకండేషన్ అనే ఒక టర్మ్ వాడారు. హెట్రో పెటర్నల్ సూపర్ ఫెకండేషన్ అంటే ఇద్దరు వీర్యము స్పర్మ్స్ ఒక 2 అండాలను అంటుకున్నప్పుడు ఒకే లేడీకి ఇద్దరితో కలిపిన సంతానం అన్నమాట. అంటే ఇద్దరు తండ్రులు ఒక తల్లి అనమాట. సో వినడానికి ఎంత దరిద్రంగా ఉందో, ఇద్దరిని నెంగించుకొని కానిటువంటి ఒక ఇద్దరు పిల్లల్ని వాళ్ళు ఎవరు చేస్తారని లాస్ట్కు మొదటి భర్తకి ఆమె ఇది కావడం, చాలా ఈజీగా వేరే అంతా చేయించుకోవడం అనే కాన్సెప్ట్తో బ్యాడ్ న్యూస్ బూతు న్యూస్గా మనకు తయారవుతుంది ఈ సినిమా. సో ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలంటే మరి ఇందులో ఉన్నటువంటి గ్లామర్ కంటెంట్, కామెడీ కంటెంట్ ఏదైనా తీసుకున్నా ఏదన్నా అడల్ట్ కామెడీయే. కాకపోతే తల్లిని శోభన దగ్గర ఉండి చూడమనడం కూడా దరిద్రంగా ఉంటుంది ఆ థాటే. సో అటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు ఉన్నాయి. సో ఆమె తల్లి కూడా మరీ అంతగా శోభనం పోతుంటే ఏ తల్లి కూడా అట్లా ఫోన్ చేయదు, బెడ్రూమ్కి వచ్చి తలుపు కొట్టదు. ఆమె కానీ అవాస్తవికంగా ఉంటుంది. అయితే ఇద్దరిది కలిసి ఎక్కడైనా జరిగిందేమో కానీ చాలా రేర్గా జరుగుతుంది. అంత హిందూ లేడీ ఇమీడియట్గా ఇంకొకరితో పడుకోవడం, కలిసి ఉండడం, ఆ భర్తని విడాకులు రాకముందే కలిసి ఉండడం అంటే అతను వదిలిపెడుతున్నాడు కాబట్టి ఇంకొకరిని చేసుకుంటుందని డైరెక్టర్ ఎంత చెప్పాలని ట్రై చేసినా కూడా హిందూ సాంప్రదాయాల ప్రకారంగా అది ఒప్పుకోకుండా ఉండేటువంటి పరిస్థితి. విక్కీ కౌశల్ లాంటి గొప్ప నటుడు ఇట్లాంటి సినిమాల్లో నటించడం ఒక వింతే మరి. సో ఆనంద్ తివారీ చేసినటువంటి ఈ సినిమాకు మరి రేటింగ్ పరంగా ఇందులో ఉన్నటువంటి అంటే సాంకేతిక పాటలు బాగున్నాయి, తృప్తి దిమ్రి అందాలు బాగున్నాయి, ఇవన్నీ విరజిమిన అందాలు, మంచి ఫోటోగ్రఫీ, మంచి దృశ్యాలు, ఎక్స్పోజింగ్ వీటికి ఇవ్వాలి. కాకపోతే దీనికి ఇంకొక టర్నింగ్ అంటే యూఏ సర్టిఫికేట్ రావడం. సో ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.5/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. మన సంస్కృతిని ఒక పక్కకు తీసుకెళ్ళి విదేశాలకు మనకు ఈ భారతదేశంలో కూడా ఈ రకం కూడా జరుగుతుందా అనే విధంగా చేసుకున్నటువంటి ఈ బ్యాడ్ న్యూస్ సినిమా సమాజానికి మాత్రం ఎటువంటి పనికొచ్చే సందేశం కాదు. ఇంకా లేడీస్కి రాంగ్ సందేశం, ఇద్దరితో కలిసి వేయించుకోవచ్చు అనేటువంటి ఒక రాంగ్ సందేశం, ఇద్దరిని కలిపి ఒకటేసారి కలవచ్చు వాళ్ళ పిల్లలు ఇద్దరిని, ఇద్దరు తండ్రులుగా ఒక తల్లికి కలనొచ్చినటువంటి ఒక చెడు సందేశాన్ని అందిస్తున్న సినిమా ఇది. సో ఇదండి. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే ఎప్పటిలానే లైక్ చేస్తారు కదా. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.